ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తులా రాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 10వ తేదీన గురువారం రోజున అయితే ఈ తులా రాశిలో జన్మించినటువంటి వారు ఇదొక్కటి తినండి చాలు. ఇక మీకున్న ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. డబ్బు సమస్యలు కూడా తొలగిపోతాయి. అప్పుల బాధలు తొలగిపోతాయి. మీరు సంవత్సరమంతా కూడా డబ్బుకు ఎలాంటి లోటు కూడా కనిపించట్లేదు కాబట్టి ఈ యొక్క రాశి వారు ఇదొక్కటి తినండి. ఇలా తినడం వల్ల మీ జీవితంలో ఉండే రకరకాల సమస్యలు కూడా, ఇంట్లో ఉండే అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, ఇలా రకరకాల సమస్యలు కూడా ఇదొక్కటి తినడం వల్ల మీ యొక్క సమస్యలు, బాధలు అన్నీ తొలగిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా శక్తివంతమైన పౌర్ణమి కనుక. అలాగే ఆషాఢంతో కూడిన గురువారం రోజున వస్తున్న అద్భుతమైన పౌర్ణమి కనుక ఈ పౌర్ణమి రోజున పూజలు చేసిన, పరిహారాలు చేసిన, ఇలా ఏమి చేసినా కూడా మనకు బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది. అత్యంత ఐశ్వర్యవంతులు కూడా అవుతారు. కనుక ఈ శక్తివంతమైన ఆషాఢ పౌర్ణమి రోజున తులా రాశిలో జన్మించినటువంటి వారు ఎలాంటి పదార్థాన్ని తినడం వల్ల మనకు మేలు జరుగుతుంది? శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెళ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును. మరి ఈ రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా వెంటనే తొలగిపోతాయి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు ఈ పౌర్ణమి రోజున ఈ యొక్క పదార్థాన్ని తినడం వల్ల మీకు అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో నాట్యం చేయడం ఖాయం. కాబట్టి ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు ఆషాఢ పౌర్ణమి రోజున ఏం తినాలి, ఏం తింటే మనకు ఏం జరుగుతుంది అనే పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ముందుగా ఈ యొక్క తులారాశి వారి వ్యక్తిగతంగా చాలా మంచివారు. ఎవరైనా సరే కష్టాల్లో ఉంటే అక్కడ నిజ నిజాలు తెలుసుకొని వారికి సహాయం చేయటానికైతే వీరు ముందుంటూ ఉంటారు. ఎవరన్నా చేయమంటే, ఎవరి గొప్పల కోసం, ఎవరన్నా పొగడ్తల కోసం ఈ యొక్క తులారాశి వారికి ఎవరికి ఏది చేయమంటారంటే వీరు వ్యక్తిగతంగా చెయ్యాలి అనుకుంటే ఏ పనైనా ఖచ్చితంగా చేస్తారు. మంచి చెడుల ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు ఈ యొక్క తులారాశి వారిది. ఇక ఈ తులారాశి వారి జీవిత పరంగా ఎన్నో రకాలైనటువంటి కష్టాలను, అవమానాలను ఎదుర్కొని ఇవాళ రోజులో నిలదొక్కున్నటువంటి మనుషులుగా చెప్పవచ్చు. ఇంత చేసినా కూడా ఇప్పటికీ కూడా వీరికి వెన్ను దెబ్బలు అనేవి గట్టిగా తగులుతూనే ఉంటాయి. అవి బయట వాళ్ళ వల్ల కావచ్చు, లేకపోతే నమ్ముకున్న వాళ్ళ వల్ల కావచ్చు, ఇళ్ళల్లో ఉన్న వారి వల్ల కావచ్చు. ఇలా వీరు ఎంత ప్రేమాభిమానాలు చూపిస్తున్నారో సరే అది ఎదుటి వారికి కొన్ని కొన్ని సందర్భాలలో తప్పుగా అర్థమై వీరి మీద కొంచెం ద్వేషం పెంచుకొని ఇలా చేసే అవకాశాలను వీరిని మానసికంగా బాధ పెట్టేటువంటి అవకాశాలైతే ఉంటాయి. కానీ ఈ యొక్క తులారాశి వారు ఇలాంటివి ఎన్ని జరుగుతూ ఉంటున్నా కూడా చాలా వరకు కూడా వాటన్నిటిని కూడా చూసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే వీరికి బాధ్యతలు ముఖ్యం, బంధాలు ముఖ్యం కాబట్టి వీరు నీటి బొట్టు లాంటి స్వభావం అనేది వీరికి చాలా వరకు కూడా ఉంటుంది. అంటే పరిస్థితులు ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా, మనుషులు ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా వీటికి లొంగకుండా పోరాటం అయితే చేస్తూ ఉంటారు ఈ తులారాశి వారు. వీరు పడినటువంటి కష్టాన్ని, వీరు పడినటువంటి అవమానాలకు, బాధలకు, నిందలకు ఆ దైవ అనుగ్రహం అనేది వీరి మీద పుష్కలంగా అనేది ఉంటుంది. ఇలా పుష్కలంగా ఉండబట్టే కాబట్టి దైవం వీరు పడినటువంటి కష్టాన్ని
అదృష్టానికి ఇవాళ రోజునైతే ఇంత గొప్ప అవకాశాన్ని, ఇంత గొప్ప బహుమతినైతే ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అదృష్టం అనేది ఎప్పుడు తలుపు తడుతుందో ఎవరికీ కూడా తెలియదు. అదృష్టం తలుపు తట్టినప్పుడే వాటిని ఆ సమయాన్ని లేచి మనం తలుపు తీసిన వాడే అదృష్టవంతుడు. ఏముందిలే అని చెప్పేసి వదిలేసుకుంటే ఏదైనా సరే రెప్పపాటు కాలంలో జీవితాలే మారిపోతాయి. అలా ఈ యొక్క తులారాశి వారికి ఈ రోజున అయితే అదృష్టం అనేది వీరి తలుపు తట్టబోతుంది. ఎంత పనుల్లో ఉన్నా సరే లేచి ఆ తలుపుల్ని ఎవరైతే తీసి అదృష్ట ద్వారాలను తెరిచి మీ యొక్క లక్ష్మీదేవి అంటే కోట్ల రూపాయలను ఇంటి లోపలికి ఆహ్వానిస్తారో అనేది మీ చేతుల్లో అయితే ఉంటుంది. ఎందుకంటే దైవం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరికి తలుపు తడుతుందో ఎవరికీ కూడా తెలియదు. కాబట్టి ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి అదృష్టాన్ని అయితే మీకు అవకాశం అనేది ముందుగా తెలిసింది. అదృష్టం అనేది తెలిసింది. ఎందుకంటే తెలియకుండా వదిలేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉండి ఆ తర్వాత బాధపడిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎందుకంటే ఏదైనా సరే ముందు తెలియటం అంటే ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు. అందుకే ఈ వీడియో మీ కంటపడడం చాలా అదృష్టం. వినటం అంతకన్నా అదృష్టం అని చెప్పేసి ఎవరైనా సరే ఎంత కష్టపడినా, ఎంత రెక్కలు ముక్కలు చేసుకున్నా సరే పగలంతా కష్టపడి రాత్రి దాకా గిలగిల కొట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. కుటుంబం కోసం అవసరాలకు, ఖర్చులకు సరిపోక వాళ్ళకి ఆరోగ్యం సపోర్ట్ చేయకపోయినా వెనుకమల మధ్యతలకు గురించి ప్రతి మనిషికి కూడా రూపాయి సంపాదించుకొని కూడబెట్టుకొని ఉన్నత స్థితిలో చేరుకోవాలని, ఉన్న అప్పులన్నీ తీర్చుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఏ మనిషి కష్టపడినా కూడా కూటి కొరకే కోటి విద్యలు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. అలా ఈ యొక్క తులారాశి వారికి కొంతమందికి ఈజీగా అదృష్టవశాత్తు చాలా తక్కువ సమయంలో కోట్లకు కోట్లు కోట్లు గడుస్తూ ఉంటాయి. కాకపోతే ఈ యొక్క రాశి వారికి మాత్రం కష్టజీవులు. వీరికి కష్టం మాత్రమే దక్కుతుంది. కానీ వీరు ఇన్నాళ్ళ నుంచి గమనించినట్లయితే గనక మీరు ఎప్పుడైతే రెక్కల కష్టం చేసుకుంటూ ఆ రెక్కల కష్టాన్ని మాత్రం మీరు అనుభవించగలుగుతున్నారో అంతేకాని మీకు తల్లి తరపున కానీ, తండ్రి తరపున కానీ వెనకాల మీ పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తులేవి మీకేమీ లేవు. కాబట్టి మీ రెక్కల మీద మీ కష్టం ఉంటుంది. మీ కుటుంబంని బాధ్యతలన్నీ కూడా నెత్తిన వేసుకొని ప్రతీది కూడా చిన్న విషయం దగ్గర నుంచి ప్రతీది కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా కుటుంబం మొత్తాన్ని కూడా లక్కు రావాల్సినటువంటి పరిస్థితి అన్నమాట. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అదృష్టం అనేది తలుపు తట్టబోతుంది. ఎందుకన్నారనుకుంటున్నారా? ఇక ఈ జూలై 10వ తేదీన గురువారం రోజున ఆషాఢ పౌర్ణమి రాబోతుంది. ఈ ఆషాఢ పౌర్ణమి రోజున ఈ యొక్క వ్యక్తులైతే ఇదొక్కటి తినడం వల్ల చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఇక జూలై 10వ తేదీన గురువారం రోజున అయితే ఆషాఢ పౌర్ణమి అయితే రాబోతూ ఉంది. ఈ యొక్క ఆషాఢ పౌర్ణమి రోజున అయితే కేవలం ఈ యొక్క పదార్థాన్ని తినండి చాలు. ఇలా తినటం వల్ల మీకు ఖచ్చితంగా కూటికి లేనివారు కూడా కోటీశ్వరులైతే మారిపోతారు. ఎందుకిలా పౌర్ణమి రోజునే తినాలి అని అనుకుంటే, ఈ పౌర్ణమి రోజున పరిహారాలు కానీ, మనం చేసే పనులల్లో కానీ రెట్టింపు ఫలితాలైతే వస్తాయని మన పరిహార శాస్త్రంలో వేద పండితులు కూడా చెబుతున్నారు. పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి భూలోక సంచారం అయితే చేస్తుంది. అందువల్ల ఈ పౌర్ణమి రోజున ఈ తులారాశి వారి యొక్క పదార్థాన్ని తినడం వల్ల కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతారు. ఇక ఈ యొక్క పౌర్ణమి అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది. ఈ పౌర్ణమి రోజున పితృదేవతలను తప్పకుండా పూజించాలి. పితృదేవతల పేరు మీద అన్నదానం కూడా చెయ్యాలి. వస్త్రదానం చెయ్యాలి. ఇలా చేయటం వల్ల మీకున్న దోషాలు అనేవి తప్పకుండా తొలగిపోతాయి. ఇక ఈ రాశివారు జూలై 10వ తేదీన గురువారం రోజున ఇదొక్కటి తింటే చాలండి. మీ జీవితంలో అయితే చాలా మార్పు అయితే చెందుతుంది. ఇక ఈ తులారాశి వారు ఈ రోజున ఏం తింటే మీకు డబ్బుకు ఎలాంటి లోటు ఉండదో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ఇక ఈ రోజున ఆషాఢ పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఇక లక్ష్మీదేవికి ఇష్టమైన బెల్లాన్ని అక్కడ పెట్టండి. ఆ లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీరు ధూపారాధన చేసిన తర్వాత ఆ బెల్లం ముక్క తీసుకొని మీరు పాలల్లో కలుపుకొని ఆ రెండిటిని కలిపి తినండి. ఇలా ఎవరైతే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పదార్థాలను పౌర్ణమి రోజున తింటారో వారికి అదృష్టం అనేది తన్నుకు రావడం ఖాయం.
ఇక మీకు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కాబట్టి ఇవి 2 కలిపి తిన్నట్లయితే గనక నిజంగా డబ్బుకి లోటు లేకుండా ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి తీపి పదార్థాన్ని అమ్మవారికి ఖచ్చితంగా పెట్టడం వల్ల రాబోయే రోజుల్లో మీకు డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండదు. ఇక ఈ సమయంలో మీకు డబ్బు ఏ విధంగా వస్తుందంటే రెండింతలు అవుతుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. ఇక ఈ సమయంలో మీకున్న అప్పులు, బాధలు, సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. ఇక కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు. ఇంతటి అదృష్టాన్నయితే ఈ యొక్క తులా రాశి వారికైతే పట్టబోతుందని చెప్పుకోవచ్చు. కనుక ఈ యొక్క తులా రాశి వారు వెంటనే ఈ వీడియో చూడండి. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.